హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఐసింగ్ షుగర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జనరల్ గా ఈ ఐసింగ్ షుగర్ ని ఎక్కువగా కేక్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. కేక్స్ మీద డెకరేట్ చేయడానికి, ఫ్రోస్టింగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ కేక్స్ మీద డెకరేట్ చేయడానికి, అలానే కూల్ కేక్స్ మీద అంటే పేస్ట్రీల మీద డెకరేట్ చేసే క్రీమ్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఐసింగ్ షుగర్ అనేసరికి ఎక్కువగా బయట కొంటూ ఉంటారు. సో బయట కొనే అవసరం లేకుండానే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 1 minute లోపే మీకు ప్రిపేర్ అయిపోతుంది. ఈ ఐసింగ్ షుగర్ చాలా ఫైన్ పౌడర్ కింద ఉండాలి. చాలా సిల్కీగా, సాఫ్ట్ గా, చాలా లైట్ గా ఉండాలన్నమాట. సో కేక్ ఫ్రోస్టింగ్ లో యూజ్ చేసే ఈ ఐసింగ్ షుగర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ ని తీసుకోవాలి. ఒక చట్నీ జార్ ని తీసుకోవాలి. ఇందులో 1 cup వరకు షుగర్ ని వేసుకోవాలి. అంటే 220 grams వరకు షుగర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 tablespoon కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ స్పూన్ కి ఫుల్ గా వేయకండి, జస్ట్ ఇలా స్పూన్ కి సమానంగా వేసుకుంటే సరిపోతుంది. సో కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న ఐసింగ్ షుగర్ ని ఒక స్ట్రైనర్ లో వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నట్లయితే ఏమైనా పార్టికల్స్ అంటే షుగర్ పార్టికల్స్ ఉన్నప్పుడు ఇలా స్ట్రైనర్ లోకి వచ్చేస్తాయి. సో చట్నీ జార్లో గ్రైండ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి పలుకులు అనేవి ఉండవు. సో బయట కొన్న ఐసింగ్ షుగర్ ఎంత ఫైన్ పౌడర్ ఉంటుందో అలానే సేమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కేక్ డెకరేషన్ కోసం యూజ్ చేసుకునే ఈ ఐసింగ్ షుగర్ ని బయట కొనాల్సిన పని లేకుండానే చాలా ఈజీగా ఇంట్లోనే జస్ట్ 1 minute లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఏమైనా కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.